Hello guys, welcome to my YouTube channel UPSC Fit Fusion with another new vlog. నేను మీ సోలో. ఈ రోజున 1 మంత్ కన్సిస్టెన్సీ గురించి మాట్లాడదామని నేను ముందుకు వచ్చేసా. చూస్తున్నారు కదా అసలు సీనరీ అలా మార్నింగ్ అయితే వేరే లెవెల్ ఉండే. ఆ వెదర్ మస్తు అనిపించింది. ఇంకా సీనరీ మొత్తాన్ని నేను కూడా ఎంజాయ్ చేస్తూ అట్లా బాడీని అట్లా ఫ్లెక్స్ చేసుకుంటూ నా డేని స్టార్ట్ చేసేసా. నా ఈ 1 మంత్ కన్సిస్టెన్సీ ఆఫ్ జర్నీ అయితే అసలు వేరే లెవెల్ అయిందనమాట. ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే నా ఫుడ్ ప్రిపేర్ చేసుకొని మళ్ళీ జిమ్కి వెళ్ళిపోవడం, మళ్ళీ వచ్చాక ఫ్రెష్ అయిపోయి కన్సిస్టెంట్గా చదువుకోవడం, రియల్లీ అసలు చాలా ఎంజాయ్ చేశా. అసలు నేనైతే ఈ ప్రాసెస్లో ఎన్ని టైం టేబుల్స్ మార్చాలో నాకే తెలియదు. దగ్గర 4 to 5 దాకా మార్చి ఉంటా. అండ్ చిన్నప్పటి నుంచి నాకున్న ఒకే ఒక డ్రీమ్ క్లియరింగ్ యూపీఎస్సీ అనమాట. చెప్పాలంటే నాకు కూడా కొంచెం భయంగానే ఉంది. ఇట్స్ లైక్ ఎవరికి ఉండదు భయం చెప్పు, ఎందుకంటే 1 year ఆఫ్ ఎగ్జామ్ ప్రిపరేషన్ అండ్ 1 year మొత్తం మన ప్రిపరేషన్ ఉంటుంది. ఎగ్జామ్ షెడ్యూల్ అంతా 1 year ఉంటుంది. సో ఇన్ని ఇయర్స్ మనం టైం దీనికోసం స్పెండ్ చేసినాక మళ్ళీ సక్సెస్ కాకపోతామా, అవుతామా, అసలు ఏం జరుగుతుంది ఫ్యూచర్ అనేది ఒక క్లమ్జీనెస్లో చిన్న భయం ఉంటుంది. సో బట్ ఒకటే హోప్ పెట్టుకొని గోయింగ్ ఫార్వర్డ్ అనమాట. యా ఇంకా భయాలని పక్కన పెట్టి ఫెయిత్తో ముందుకు వెళ్దాం. ఎగ్జామ్ అప్లికేషన్ డేట్ కూడా ఆల్రెడీ వచ్చేసాయి. January 22 నుంచి February 11 వరకు. అండ్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ వచ్చేసి May 26కి. సో ఈచ్ అండ్ ఎవ్రీ వన్ అందరికీ ఆల్ ద బెస్ట్. అండ్ ఈసారి నేను కూడా నా అటెంప్ట్ ఇస్తున్నా. ఇక్కడ గెలవడం ఓడిపోవడం అనేది ఏం లేదు, నేర్చుకోవడం గెలవడం మాత్రమే ఉంది. మనమైతే మన బెస్ట్ చేద్దాం, ఇక మిగతాదంతా గాడ్కి వదిలేద్దాం. నా ఈ 1 month ఆఫ్ కన్సిస్టెన్సీలో నేను నేర్చుకున్న కొన్ని రూల్స్ ఏంటంటే, రూల్ నెంబర్ 1, స్టాప్ ప్రొకాస్టినేషన్. నీకు వాయిదా వేసే అలవాటు ఉంది అంటే మాత్రం బ్రో లిటరలీ అది ఆపేసేయి. నువ్వు రేపు చేయాల్సింది ఇవాళ చేయకపోయినా పర్లేదు, కానీ ఇవాళ ఏదైతే చేయాలనుకుంటామో అది ఇవాళ చేసే, అది చాలు. అండ్ రూల్ నెంబర్ 2 వచ్చేసి షెడ్యూలింగ్ యువర్ సెల్ఫ్. నువ్వు రేపు ఏదైతే చేయాలనుకుంటున్నావో అది ఇవాళే షెడ్యూల్ చేసుకో, లేదా ఇవాళ ఏదైతే చేయాలనుకుంటున్నావో అది ముందే షెడ్యూల్ చేసుకో. లైక్ ఇలా మార్నింగ్ స్టార్ట్ చేస్తున్నావు అనగానే నీ టు డూ లిస్ట్లో నువ్వేం చేయాలనుకుంటున్నావు నువ్వు రాసి పెట్టుకోవాల్సిందే. సో దాని ప్రకారంగా నువ్వు వెళ్ళాల్సిందే. నీ డే రొటీన్ మొత్తం ఒక షెడ్యూల్డ్ రొటీన్ టైప్లో అయిపోవాలి. రూల్ నెంబర్ 3, స్టే అవే ఫ్రమ్ నెగిటివిటీ. ఇదైతే పక్కా వస్తుంది మన దాంట్లో, కానీ తప్పదు. నెగిటివిటీ అంతా పక్కకి తీసి పెట్టేసి నీ స్టడీ మీద ఫోకస్ చేస్తే సరిపోతుంది. నేనైతే ఇప్పుడు చేస్తున్నదే. అండ్ రీసెంట్గా నన్ను అయితే ఒకరు అడిగారు, లైక్ ఏంటంటే నిజంగా చదువుకునేటోళ్ళు అయితే యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేస్తారా అని. మన చేతుకున్న వేళ్ళే ఒకేలాగా ఉండవు, అలాంటిది మనుషుల మైండ్ సెట్ ఒకేలా ఉంటుందని ఎలా అనుకుంటాం. మన మైండ్ సెట్ ఎంత స్ట్రాంగ్ ఉన్నప్పటికీ మన హ్యాబిట్ స్ట్రాంగ్గా లేకపోతే అది ఎంతైనా వీక్ అవుతుంది. ఇక ల్యాగ్ లేకుండా స్ట్రైట్గా చెప్పాలి అంటే, నా ఇంటర్లో నేను ఒక సివిల్ ఆస్పిరెంట్ చెప్తుంటే విన్నా, మేక్ యువర్ వీక్నెస్ ఇంటూ యువర్ స్ట్రెంగ్త్. నా వీక్నెస్ని స్ట్రెంగ్త్గా చేసుకోవడానికి, కన్సిస్టెన్సీతో డైలీ చదవడానికి, డిస్ట్రాక్ట్ అవ్వకుండా ఫోకస్గా చదువుకోవడానికి నేను ఓపెన్ చేసిన ఛానలే యూపీఎస్సీ ఫిట్ ఫ్యూజన్. నా బీటెక్ సెకండ్ ఇయర్లో స్టార్ట్ చేశా యూపీఎస్సీకి ప్రిపేర్ అవుదామని. అప్పుడు స్టార్ట్ చేసింది, మీరు నమ్ముతారో లేదో, ఎన్సీఆర్టీస్ కూడా కంప్లీట్ చేయలేకపోయా. దాన్ని పోస్ట్పోన్ చేసి 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 ఆ ప్రొకాస్టినేషన్ తోటి ఎన్సీఆర్టీస్ కూడా కంప్లీట్ చేయలేకపోయా. కానీ ఇప్పుడు చాలా మారాయి. నన్ను నేనే మోటివేట్ చేసుకుంటూ ఫోకస్డ్గా చదువుకోగలుగుతున్నా. స్టార్టింగ్లో 3 hours కూర్చోవడానికి చాలా కష్టపడుతుండే, కానీ ఇప్పుడు నా ప్రోగ్రెస్ ట్రాక్ చేసుకొని నన్ను నేనే ఇంప్రూవ్ చేసుకుంటున్నా. కొన్నిసార్లు రెస్ట్ సరిపోక స్కిప్ చేయాలనుకున్నప్పుడు నాకు నేను పెట్టుకున్న 4th రూల్, ఫినిష్ వాట్ యూ హ్యావ్ స్టార్టెడ్. అసలు ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, చాలామంది ఈజీగా అంటారు ఏంది ముందు చదువుకోవడమే కదా, శ్రద్ధగా దగ్గర కూర్చొని చదువుకో అని. బట్ రియాలిటీకి వస్తే చదువుకోవడం కూడా అంత ఈజీ కాదు. అన్ని అవర్స్ మనం కూర్చోవడం వల్ల మనకి బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్, ఐ స్ట్రెయిన్ ఇవన్నీ వస్తాయి. ఇవన్నీ ఒక పక్కకు పెడితే మనం ఎంత కాన్సన్ట్రేటెడ్గా కూర్చోవాలనుకుంటాం, మన మైండ్ కూడా అంతే జంప్ అవుతూ ఉంటుంది. వాటన్నిటిని మెయింటైన్ చేసుకుంటూ స్టేబుల్ ఉండడానికే చాలా కష్టం. సో అందుకే ఫినిష్ వాట్ యూ హ్యావ్ స్టార్టెడ్. అండ్ ఈ 1 monthలో నాకు బాగా యూజ్ అయిన ఇంకో విషయం ఏంటంటే, ఫస్ట్ థింగ్ మార్నింగ్ లేచిన వెంటనే బెడ్ మీద కూర్చోవడం కానీ పండుకోవడం కానీ అసలు మళ్ళీ 3 చేయొద్దు. అండ్ సెకండ్ థింగ్, మీరు మార్నింగ్ లేచిన వెంటనే మీ ఫోన్ని అవాయిడ్ చేయాలి. ఈ 2 అవాయిడ్ చేసి మీరు స్టడీ దగ్గర కూర్చోవాలి. మీ బుక్స్తో ఒక 5 to 10 minutes టైం స్పెండ్ చేయండి. దానివల్ల మీ మైండ్ అండ్ బాడీ 2 యాక్టివ్ స్టేజ్లోకి వస్తాయి. ఈ పాయింట్ అయితే నాకు చాలా బాగా యూజ్ అయింది. హోప్ మీకు కూడా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఉంటా మరిగా, బాయ్ బాయ్.